విశాఖ గోపాలపట్నంలో విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 3 జిల్లాల ఇన్ఛార్జి వైవి సుబ్బారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త ఆడారి ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో గోపాలపట్నం హైస్కూల్ గ్రౌండ్ లో ఈ సంబరాలు జరిగాయి. ఈ సందర్భంగా నియోజకవర్గ మహిళలకు 3 గ్రూపులుగా నియమించి ముగ్గుల పోటీలు పెట్టి బహుమతులు అందజేశారు. మినిస్టర్ అమర్ కామెంట్స్ రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి రైతులపై ఎనలేని ప్రేమ ఉందని కొనియాడారు. గడిచిన 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించారని, తిరిగి ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలని కోరారు. ఈ సందర్భంగా వైవి సుబ్బారెడ్డి గారు మాట్లాడుతూ సంక్రాంతి సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి పండుగ జరుపుకుంటున్నామని ఆయన అన్నారు. రైతుల కోసం, వారి ఆనందం కోసం సంక్రాంతి ఏ విధంగా జరుపుకుంటామో అందరికీ తెలుసని, రైతులకు మేలు చేసే ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమేనని అన్నారు. ప్రతి ఇంట్లో ప్రజలందరూ వారి కుటుంబాల్లో వెలుగులు నింపిన జగన్మోహన్ రెడ్డిని తిరిగి 2024లో తిరిగి గెలిపించుకోవాలని కోరారు. అనంతరం సంక్రాంతి సంబరాల్లో భాగంగా వివిధ జానపద సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని అలరించాయి. విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ కూడా మీ ద్వారా ఈరోజు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాం. సంక్రాంతి పండుగ అంటే మన తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి పండుగగా మనం జరుపుకుంటాం. ఎందుకంటే సంక్రాంతి సందర్భంగా రైతులకి పొలం పనులు ముగించుకొని పంట చేతికి వచ్చి ఎంతో సంతోషంగా జరుపుకునే పండుగ రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎంతో గొప్పగా జరుపుకుంటారు. అటువంటి సంక్రాంతి పండుగ విశాఖ నగరం నడిబొడ్డున మన సాంప్రదాయాలకు తగ్గట్టుగా ముగ్గుల పోటీలతో, సాంస్కృతిక కార్యక్రమాలతో, మరీ ముఖ్యంగా సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా మన సంక్రాంతి పండుగకి ఏ విధంగా అయితే రైతుల కోసం ఆనందంగా ఉండాలని మనం జరుపుకుంటామో, వాళ్ళని మళ్ళా రైతులు బాగుంటేనే మన సమాజం బాగుంటుంది. కాబట్టి రైతులు మేలు జరగాలనే ఉద్దేశంగా ఈ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసినందుకు ముందుగా ఆనంద్ కుమార్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గత 4.5 సంవత్సరాల్లో కూడా రైతులకి ఎక్కడా ఇబ్బంది లేకుండా ప్రతి సంక్రాంతికి రైతులు సుఖంగా సంక్రాంతి పండుగ జరుపుకునే విధంగా రైతులు మేలు చేసిన ప్రభుత్వం మన ప్రభుత్వం. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళా త్వరలో జరగబోయే ఎలక్షన్లో కూడా మన రైతు సోదరులందరూ కూడా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలని, రాబోయే రోజుల్లో మళ్ళా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు రావాలని. ఎందుకంటే సంక్రాంతి పండుగ సందర్భంగా ఒక రైతుమే కాదు, ప్రతి కుటుంబము సుఖంగా సంతోషంగా ఉండే కార్యక్రమం. కాబట్టి ఈ కార్యక్రమం ఇంత గొప్పగా విజయవంతంగా ప్రతి ఇంట్లో సుఖంగా సంతోషంగా వెలుగులు నింపే విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ మరియు తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి 5 రోజులుగా వెస్ట్ నియోజకవర్గంలో ఒక పండగ వాతావరణంగా ముగ్గుల పోటీలు పెట్టడం, ఈ సంక్రాంతి వేడుకల సందర్భంగా ఈ 5 రోజులు కూడా ఒక పండగ వాతావరణంలో బ్రహ్మాండంగా ఈరోజు మహిళలందరూ పార్టిసిపేట్ చేయడం జరిగింది. మరి ఈరోజు సంక్రాంతి వేడుకల సందర్భంగా ఈరోజు ఇక్కడ మళ్ళీ ముగ్గుల పోటీ అన్నది వేయడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా ఎవరైతే ఈ 3,200 మంది ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిజంగా మరి ఈరోజు ఈ వాతావరణం చూస్తూ ఉంటే వైజాగ్లో పల్లెటూరులో ఏ విధంగా చేస్తారో అదే విధంగా ఈరోజు ఇక్కడ మేము సంక్రాంతి వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. ఈ వేడుకలు ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఎంతకంటే బ్రహ్మాండంగా, ఎంతకంటే ఘనంగా ప్రతి సంవత్సరానికి కూడా ఇక్కడ జరుపుకొని ప్రజలందరికీ కూడా పల్లెటూరులో ఏ విధంగా జరుగుతుందో దానికంటే ఎక్కువగా ఇక్కడ మనకి చూపించాలనే ఉద్దేశంతో ఈ సంక్రాంతి పండుగ వేడుకలు ఇక్కడ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఎవరు టౌన్లో ఉన్న ఎవరికి కూడా సంక్రాంతి తాలూకా ప్రత్యేకత ఇప్పుడున్న తరానికి ఏంటంటే రానున్న రోజుల్లో తగ్గిపోతుంది. మరి పూర్వం చిన్నప్పుడు ఏంటంటే ఫస్ట్ మొట్టమొదటి వచ్చిన పంటతో ఆ డబ్బులతో అన్నది ఒక పండగ వేడుక చేసుకోవడం అన్నది అలవాటు. ఆ అలవాటుని ఇక్కడ కూడా
జనాలకి మీకు ఇక్కడ మన ఎవరైతే ఇందాక ఒక జానపద గీతం ద్వారా ఎవరో 75 సంవత్సరాల వ్యక్తి ఇక్కడ మనకి చూపించడం జరిగింది. ఏ విధంగా పంటని ఏ విధంగా వస్తుంది, వర్షాల కోసం ఎంత ఇబ్బంది పడతారు, పంటను పండించడం ఎంత కష్టం అన్నది కూడా చాలా చక్కగా చూపించడం జరిగింది. అదేవిధంగా పంట ఏ విధంగా ఇంటికి తీసుకెళ్తారని కూడా ఆనందంగా ఎలా తీసుకెళ్ళని చూపించింది. అలాగే ఇంకా అనేక కార్యక్రమాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మీ అందరూ కూడా పూర్తిగా ప్రజలందరూ కూడా చూసి వెళ్తారని ఆఖరుగా మళ్ళీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.